ఇష్టంగా ఉందామనుకున్నా మన కష్టం కూడా తెలియకుండా ఇష్టాన్ని నటిస్తూ వాళ్ళు సంతోషంగా ఉండేలా చేయాలనుకున్నాను. కానీ ఒక్క పూటకే ఇక్కడ ఉండడం చాలా కష్టం అనిపిస్తుంది మాధవ. ఏమైంది భూమి? ఎవరేమన్నారు? అలేకి మళ్ళీ నేనేమైనా అందా? ఇందాక జనాభా లెక్కల వాళ్ళు వచ్చారు. ఇంట్లో అందరి పేర్లు చెప్పింది. ఆ లిస్టులో నుంచి మన ఇద్దరి పేర్లు తీసేశారు. సరే, నా పేరు తీస్తే తీసేసావు, అన్నదమ్ముల బంధాన్ని విడదీయలేవు, ఇంట్లో మాధవ్ పేరుని తీసేయలేవు, తన పేరైనా చెప్పాలి కదా అని అడిగితే అవసరం లేదు, ఇది మా బావిల్లు, నా ఇష్టం అంటూ మాట్లాడింది. మనుషుల్ని విడదీసింది అనుకుంటే కనీసం మన పేర్లు కూడా లేకుండా చేసింది ఆలేఖ్య. అది తట్టుకోవడమే కష్టంగా ఉంది మాధవ. ఏమనుకుంటుంది తను? అన్నదమ్ములిద్దరిని విడదీసేసింది చాలదంటావా? తన శాడిజాన్ని ఈ విధంగా తీర్చుకుంటుందా? ఇప్పుడే వెళ్ళి మాట్లాడతాను. మాధవ, వద్దు మాధవ, మళ్ళీ లేనిపోని గొడవ అవుతుంది. ఆయన గొడవలు చాలు. జరిగిన దానికి ఒకే ఇంట్లో ఉంటూ కూడా విడిపోయి బ్రతకాల్సి వచ్చింది. మళ్ళీ ఏం మాట్లాడినా గొడవ పెద్దదవుతుంది. గొడవ అవుతుందని చెయ్యని తప్పుకి బాధపడుతూ కూర్చోవాలా? తన ఇష్టానికి తను ప్రవర్తిస్తూ ఉంటే భరిస్తూ కూర్చోవాలా? తను ఏడిపిస్తూ ఉంటే, నువ్వు ఏడుస్తూ ఉంటే నేను మౌనంగా చూస్తూ ఊరుకోవాలా? ఏమైతే అది అవుతుంది. నేను వెళ్ళి అడిగేదే. మాధవ్, 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 మాధవ్ ఆగు. ఏమనుకుంటున్నారు మా గురించి? ఇష్టం వచ్చినట్టు మీరు ప్రవర్తిస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారా? పొరపాటునే నేను ఒక మాట అన్నదానికి లేనిపోని రాద్ధాంతమంతా చేశారు. దానికి క్షమాపణ చెప్పాను. కాదని విడిపోయి బ్రతకమన్నారు. మా బతికేదో మేము బతుకుతున్నాం. మళ్ళీ ఇవన్నీ ఏంటి? ఏమైందిరా? ఎందుకలా మాట్లాడుతున్నావు? మాధవ, వద్దు మాధవ, వెళ్దాం పద. ఉండు భూమి, మాట్లాడకుండా ఉంటే ఎవరిష్టానికి వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పుడు ఏమైందనరా అంతలా ఆవేశపడుతున్నావు? ఇంటి జనాభా లెక్కల వాళ్ళు వస్తే ఈవిడ గారు ఏం చెప్పిందో అడగండి. ఏం చెప్పిందిరా? ఇంట్లో మీ అందరి పేర్లు చెప్పి మా ఇద్దరి పేర్లు మాత్రం చెప్పలేదు. అంటే విడదీసేది మీరే, జనాభా లెక్కలో నుంచి మమ్మల్ని తీసేసేది కూడా మీరేనా? మీతో మేము ఉంటే సంతోషంగా ఉండలేమన్నారు. మా కాపురం మేము పెట్టుకుని మా బ్రతికేదో మేము బ్రతుకుతున్నాం.